మరొకసారి అందరం చెప్దాం, అందరికీ మరణాత. కాబట్టి అబ్రహాము దేవుని చేత పిలువబడిన తరువాత దేవుడు అబ్రహాముతో అనేకసార్లు మాట్లాడినప్పటికీ సరిగ్గా చెప్పాలంటే అబ్రహామును దేవుడు దర్శించిన స్థలము సమయం ఒకటి ఉంది. ఏంటయ్యా ఆ సమయం ఆ స్థలము అంటే ప్రియమైన బిడ్డలారా, 100 సంవత్సరముల తరువాత, అంటే ఇస్సాకును కనిన తరువాత, ఇస్సాకును బలిమ్మన్నప్పుడు దేవుడు ఒక స్థలాన్ని చూపెడుతూ ఉన్నాడు. ఆ స్థలం దగ్గర అబ్రహాము వెళ్ళినప్పుడు అక్కడ ఎప్పుడైతే ఇస్సాకును బలి ఇవ్వబడాడో వెంటనే అబ్రహాముకు దేవదూత ప్రత్యక్షమవడం మనం చూస్తూ ఉన్నాం. అబ్రహామా ఆగు అని చెప్పడం మనం వింటూ ఉన్నాం. అబ్రహామును దర్శించిన టైం అంటే అబ్రహాము భక్తి అంతా ఒక పక్క ఉంటే ఈ సన్నివేశం ఒకటి మాత్రం ఒక పక్క. ఎందుకంటే అబ్రహాము దేవుడు పిలిచిన నాట నుండి 100 సంవత్సరాలకు ఇస్సాకు పుట్టి పెరిగి ఆ బలివ్వబోయే సమయం దాకా అబ్రహాము చేసిన భక్తి ఒకటే. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము ఇస్సాకును బలివ్వబోయాడో, కత్తి పైకి లేపాడో, ఆ సన్నివేశం ఆ సమయం ఒకటి. అంతేనండి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో బలమైన ఒక పరీక్ష పెడతాడు. అది ఏ సమయం అనేది తెలీదు. కానీ ఎప్పుడైనా సరే మనం ఎలా ఉండాలంటే సంసిద్ధంగా ఉండాలి. సమయం అంటే అదే. మరి మనం భక్తి చేస్తాం, బాప్తిని తీసుకొని 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, కానీ సాఫీగా సాగిపోతుంది జీవితం. కాస్త ఎత్తు పొలాలుగా సాగిపోతాం. అది ఆత్మీయతలు బలపడ్డాం అనుకుంటాం. కానీ ఒక బలమైన సమయం, ఒక బలమైన పరీక్ష మనల్ని ఎదుర్కొనింది ఒకనొక టైంలో. నీ భక్తికి పరీక్ష అన్నమాట. ఆ సమయంలో కనుక మనం నిలబడకపోతే ఎందుకు పనికిరాం. అబ్రహాముకు బలమైన పరీక్ష ఎక్కడ ఎదురైందంటే మోరియా పర్వతం మీద ఇస్సాకును బలిచ్చే క్రమంలో ఎదురైంది. ఇస్సాకును బలి ఇవ్వడమే అబ్రహాముకు ఒక పరీక్ష. అదొక సమయం, పరీక్ష సమయం. పిల్లవాడు ఈ 10th క్లాస్ అనేది సంవత్సరం మొత్తం చదివింది ఒక ఎత్తు అయితే, ఆ చదివింది మొత్తం ఎక్కడ తేలాలి? చివర వాళ్ళు రాయబోయే పరీక్షలు. ఆ పరీక్షలో కనుక సరిగ్గా రాకపోతే వాళ్ళు సంవత్సరం చదివిన చదువు అంతా ఏమైద్ది? వ్యర్థమైంది. అలాగునే మనల్ని కూడా దేవుడు దర్శించే టైం అంటే ప్రతిసారి మన ప్రార్థనలు వింటాడు, ఆయన సమాధానం ఇస్తాడు, ఓకే అంతా బాగానే ఉంటుంది. కానీ ఒకనొక టైం ఉంటుంది, దేవుడు నీ భక్తి అంతో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం, ఆ యొక్క పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష మనకు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలంటే ఎలా ఉండాలి? దేవుని కొరకు ఏమైనా చేసేవారంగా, ఆయన చిత్తానికి తల ఉంచేవారంగా ఉండాలి. అదే సమయం యాకోబు గారికి సమయం ఎదురైంది. ఎక్కడ? ఎబ్బోకు రేవు దగ్గర. ఎక్కడ? ఒక్కడే మిగిలిపోయాడు. అటు చూస్తేనేమో వాళ్ళ మామ లాభం, ఇటు చూస్తేనేమో వాళ్ళ అన్న ఏషావు కత్తి పట్టుకుని ఒకళ్ళు ఎదురు వస్తుంటే చంపడానికి ఇంకొకళ్ళు చంపనేమని కొట్టించడానికి కానివ్వండి, ఏదైనా లాభాను మహా ఉగ్రతో కోపంతో వస్తాడు యాకోబుని ఏదో ఒకటి చేయాలని. కానీ దేవుడే లాభాను గద్దిస్తాడు. యాకోబుతో ఒక మాట అటు కానీ ఇటు కానీ అన్నావా లాభానో జాగ్రత్త అన్నప్పుడు లాభాను సర్దుకుంటాడు. ఏషావుని దేవుడు మార్చేస్తాడు. ఎందుకు మార్చాడయ్యా అంటే దేవుడు యాకోబుకు సమయం ఇచ్చాడు. ఆ రాత్రి ప్రజలు పెట్టారా, యాకోబుకు దేవుడు ఇచ్చిన సమయమే. మోరియా పర్వతం మీద అబ్రహాముకు సమయం ఇచ్చాడు, అసలైన సమయం. అది ఒక పరీక్ష. ఇక్కడ ఎబ్బోకు రేవు దగ్గర యాకోబుకు పరీక్ష. ఎక్కడ? ఎబ్బోకు రేవు దగ్గర యాకోబుకు పరీక్ష. అందుకని యాకోబు మొత్తాన్ని పంపించాడు. తను ఒక్కడే ఆ వాగు దగ్గర నిలిచిపోయి దేవునితో పోరాడుతూ ఉన్నాడు. నీవు నన్ను దీవించితే కానీ నేను నిన్ను విడిచిపెట్టను సమయం అన్నమాట. సమయం. కాబట్టి మనం దీవించబడాలి అంటే మనం కూడా ప్రజలను బిడ్డ దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అన్నిటికీ సమయము కలదు. విత్తుటకు, నాటుటకు, పెరిగివేయుటకు, ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం కదా వాక్యం. కాబట్టి అన్నిటికీ సమయం కలదు. మన దేవుడు మనకు కూడా ఒక సమయాన్ని పెట్టాడు. ఆ సమయంలో దేవుడు మనల్ని దర్శించినప్పుడు శత్రువులు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. అవునా కదా? నీకు రావాల్సిన దీవెన మరలా ఇస్సాకును ఏ విధంగా అబ్రహాము పొందుకున్నాడో మనకు రావాల్సిన దీవెన మనం కూడా పొందుకుంటాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా జాగ్రత్త.
దేవుని విషయంలో మనకి ఏ పరీక్ష ఎదురైనా సరే మనం ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి, భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. కాబట్టి ఇలాగ ఉన్నవారు తప్పనిసరిగా దేవుడు పెట్టే పరీక్షల్లో పాస్ అవుతారా లేదా? పాస్ అవుతారు. కాబట్టి అనుకూల సమయం ముందు నేను నీకు మొరబెట్టితనని భక్తుడు ఏమంటున్నాడు? దేవునికి విన్నపం చేస్తూ ఉన్నాడు. చదువమ్మ మాట. అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నా పుత్రుని అది నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి అగాధ జలముల నుండి నన్ను తప్పించుము. అది పగవారు చుట్టూ ఉన్నారు, అగాధ స్థలముల్లో ఉన్నాడు ఈయన భక్తుడు. అన్ని సమస్యలే, అందరూ శత్రువులే, ఏ దారి కనబట్టలేదు. అలాంటప్పుడు ఈ భక్తుడు ఏం చేశాడయ్యా అంటే దేవునికి మొరబెడుతూ ఉన్నాడు. అయ్యా, ఇదే అనుకూల సమయము, ఇప్పుడు నేను ప్రమాదంలో ఉన్నాను, ఇప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, నాకు సహాయం వచ్చాయి, నేను నీకు మొరబెడుతూ ఉన్నాను అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మార్గం సరాలి. యాకోబు ప్రార్థన చేశాడు, అయ్యా నేను శ్రమలో కూరుకుపోయినాను, పగతో ఇటు మా మామగారు, పగతో మా అన్నగారు, నేనేమవుతానో తెలియదు, నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటా అన్నావు కదా, నన్ను సంరక్షిస్తానన్నావు కదా, నువ్వే కదా నీ తండ్రి ఇంటికి వెళ్ళు అన్నావు, నేను వెళుతూ ఉన్నాను, కానీ ఇదిగో శత్రువు మోకలు నా మీదకి వస్తూ ఉన్నారయ్యా, నీవే కాపాడాలని యాకోబు ప్రార్థన చేసినప్పుడు ఏశావు మారిపోయాడు, ఇటు లాబాను తగ్గించబడ్డాడు. అలాగనే ప్రియమైన బిడ్డలారా, మనము కూడా అనుకూల సమయం ముందు దేవునికి మొరపెడితే తప్పనిసరిగా ఇదిగో అనుకూల సమయం నేను మొర ఆలకించదనని ప్రభువారు సాగిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మన ప్రార్థన ఆలకించిన మనము ధన్యులము, మనం ఆదరించబడతాము, మనం దీవించబడతాము. యాకోబును దీవించిన దేవుడే మనల్ని కూడా దీవిస్తాడు. అబ్రహాముకు దారి చూపిన దేవుడే మనకు కూడా దారి చూపుతాడు. అలాగనే ప్రియమైన బిడ్డలారా, ఎస్తేరు గ్రంథం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, అక్కడ మనం చూస్తాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 4:14 చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4:14 మొర్దెకై అంటాడు, ఈ సమయము కొరకే నా చూడండి 4:14 నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించురు. అది ఈనాడు యూదుల మీదకి మరణ శాసనం వచ్చింది. ఎస్తేరు, నువ్వు మౌనంగా ఉండకూడదు, ఈ సమయం కొరకే ఒకవేళ నువ్వు సింహాసనం ఎక్కావేమో అది గుర్తు చేసుకో. మొర్దెకై అంటున్నాడు, యూదులకు ముందే ఇటువంటి కీడు రాబోతుంది కాబట్టి ఇదిగో నా కుమార్తెను సింహాసనం ఎక్కించాలని దేవుడు నిర్ణయించి ఈ సమయాన్ని నిన్ను ఎక్కించాడేమో, కానీ ఈ సమయాన్ని నువ్వు యూదుల రక్షణ కొరకు నువ్వేం చేయకపోతే మాత్రమో మాకు వేరొక దిక్కు నుండి సహాయం వచ్చింది. దేవుడు తన బిడ్డలను నాశనం చేసుకోడు, ఆయన రక్షించుకుంటాడు. కానీ నీవు సహాయం చేయగలందువల్ల నీవు నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు. జాగ్రత్త. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త. మనము ప్రియమైన బిడ్డలారా ఆపదలో ఉన్నప్పుడు మనం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎవరి కొరకు? మన తోటి వారు ఆపదలో ఉన్నప్పుడు, దేశం ఆపదలో ఉన్నప్పుడు, సమాజం ఆపదలో ఉన్నప్పుడు, కుటుంబం ఆపదలో ఉన్నప్పుడు, స్నేహితులు ఆపదలో ఉన్నప్పుడు, బిడ్డల ఆపదలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సమయమున తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ఆ సమయంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు అబ్రహాము ఇస్సాకును ఎత్తుకున్నాడు. ప్రార్థన చేసినప్పుడు యాకోబు శత్రువుల మీద జయం పొందాడు. ప్రార్థన చేసినప్పుడు ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు మరణ శాసనం కొట్టివేయబడి జనులందరికీ రక్షణ వచ్చింది. నేను ప్రార్థన చేసినప్పుడు ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నామో వారికి రక్షణ వచ్చింది. వారికి ఏ ఆశీర్వాదము లేదో ఆశీర్వాదం వారు పొందుకుంటారు, శత్రువుల మీద విజయం పొందుకుంటారు. కాబట్టి ఈ సమయమున మనము ఈ మంగళవారమున ఎప్పుడమ్మా ఈ మంగళవారము సమకూడామంటే మనం దేని కొరకు సమకూడాం? అబ్రహాము వలె మనము కూడా మన యొక్క ఆశీర్వాదాలను పొందుకోవడానికి, యాకోబు వలె మనం కూడా మన శత్రువుల మీద విజయం. శత్రువు అంటే ఏంటి? మనల్ని ఆటంకపరిచే వ్యాధులే కావచ్చు, మనల్ని ఆటంకపరిచే దారిద్ర్యమే కావచ్చు, మనల్ని ఆటంకపరిచేది ఏదైనా సరే మనకేమైంది శత్రువు. వాటి మీద దేవుడు ఏం చేస్తాడు?
యాకోబుకి విజయం ఇచ్చాడా లేదా? మరి మనకిస్తాడా లేదా? ఇస్తాడు. మూడవది ప్రియమైన బిడ్డలారా, మరణ శాస్త్రాన్ని సైతం కొట్టేస్తాడు. ఏం కొట్టేస్తాడు? మరణ శాస్త్రాన్ని. లాజరు బయటకు రమ్మనగానే ఏమైంది? మరణం ఏమైంది? పారిపోయింది. ఏమైంది? లాజరు మీద ఉన్న మరణం మొత్తం పారిపోయింది. లాజరు సజీవుడై బయటికి వచ్చాడు. ఎక్కడిదంటే ఇది దేవుని యొక్క మాట. కాబట్టి మనము ఈ సమయమున ప్రార్థన చేయడానికి వచ్చాం, ఉపవాస ప్రార్థన చేయడానికి వచ్చామంటే దేనికయ్యా అంటే మరణకరమైన ప్రతి పరిస్థితి మీద జయం పొందడానికి, శాపగ్రస్తమైన ప్రతి దాని మీద జయం పొందటానికి, శత్రువుల మీద జయం పొందటానికి. కాబట్టి ఇట్టి జయము దేవుడు మనకు దయచేసి వర్ధిల్లా చేయును గాక. ఆమె చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. సర్వకృపానిధి సర్వనతురాని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ప్రభువా. సమయము అనేదాన్ని నా తండ్రి మాకు చక్కగా వివరించున్నారు. మోరియా పర్వతం మీద అబ్రహాముకు అది గొప్ప పరీక్ష సమయం నాయన మీరు మాకు తెలియజేసిన వారైనారు. యబ్బోకు రేవు దగ్గర యాకోబుకు అది గొప్ప పరీక్ష సమయం తండ్రి మీరు మాకు తెలియజేసి ఉన్నారు. ఇదిగో నా తండ్రి ప్రభువా, యూదుల మీద మరణశాసనం వచ్చినప్పుడు నా తండ్రి ఎస్తేరుకు అది గొప్ప పరీక్ష సమయం తండ్రి. ఈ విధంగా నా తండ్రి వారు తమ యొక్క పరీక్షలు ఆ సమయంలో నా తండ్రి వారు చేసిన విజ్ఞాపన ప్రార్థన, వారు చేసినటువంటి పశ్చాత్తాప ప్రార్థన ఆలకించిన తండ్రి ప్రభా అద్భుతాలు చేసిన మీరే మా జీవితంలో కూడా అద్భుతాలు చేయండి. ఎంతమంది అయితే ప్రభువానైనా శత్రువుల మీద విజయం కొరకు అనగా తమ వ్యాధుల మీద, తమ దారిద్ర్యం మీద, తమకున్నటువంటి ప్రతి సమస్య మీద అయా విజయం కొరకు వచ్చి ఉన్నారో ప్రభా వారందరికీ మాతో సహా గొప్ప విజయం దయచేయండి తండ్రి. సహాయం దయచేయండి. ఎందరైతే నా తండ్రి ప్రభా మరణ భయంతో వచ్చి ఉన్నారో ప్రభువానైనా ఆ యొక్క భయాన్ని కొట్టివేసి ప్రభా గొప్ప ధైర్యాన్ని దయచేయండి. భయపడకమని నీకు తోడైన వాగ్దానము చేస్తున్న తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచండి, సహాయం దయచేయండి ప్రభువానికి స్తోత్రం తండ్రి. ఎవరైతే తండ్రి ప్రభా శ్రమల చేత, ఇబ్బందుల చేత నా తండ్రి ప్రభా అయా నా తండ్రి బాధింపబడుతూ ఉన్నారు, ఒక పరీక్షలో నిలబడి ఉన్నారు అయా నా తండ్రి నాయన, మరి వాళ్ళు ఏ సమస్య చేత నలిగిపోతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి, ఆ పరీక్షలో వారి గొప్ప విజయాన్ని దయచేయండి అని స్తోత్రం. ఈ విధంగా నా తండ్రి ఎవరు ఏ సమస్యలతో వచ్చినా, ఎవరు ఏ ఆకలితో వచ్చినా తండ్రి వారికి కావాల్సినటువంటి దీవెన ఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా నామమున మీరు నన్ను ఏమడిగినా అది నేను మీకు అనుగ్రహించిన వాగ్దానము చేసిన తండ్రి, సహాయం దయచేయండి ప్రభువానికి స్తోత్రం. నీ మనవి వినగానే నీ తండ్రి ఊకొట్టు నెరవేర్చు తెలుసునా అని నా తండ్రి దైవజనుల ద్వారా మీరు పలికించిన రీతిగా నాయనా మా మనవిలో వినగానే నా తండ్రి ఊకొట్టి నెరవేర్చే మా ప్రేమగల తండ్రి ఆ ప్రార్థనలు ఆలకించి చేరి వచ్చిన మాకు నెమ్మది, సమాధానము, శత్రువు మీద విజయము, గొప్ప ఆశీర్వాదము మీరు మాకు ప్రసాదించండి. సహాయం దయచేయండి ప్రభువానికి స్తోత్రం. ఎందుకంటే మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సమస్తము సాధ్యమే అని మీరు అంటున్నారు కనుక తండ్రి నాయన 3 అంశాలు ప్రభువానైనా సమయము, సహనము, సాధ్యమని 3 అంశాల్లో మొదటి అంశం సమయం అని నా తండ్రి ప్రభువా మీరు చక్కగా నా తండ్రి వివరించినారు. పరీక్ష సమయం ప్రతి ఒక్కరికి వచ్చును, ఆ సమయాన్ని నువ్వు ప్రార్థించి జయముందని ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ఆయా వాక్య సందేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి, నీ ఆత్మతో నింపి నడిపించండి. చేరి వచ్చిన మాకు నా తండ్రి ప్రభు గొప్ప విజయము, ఆత్మ సంబంధమైన విషయాలు, శరీర సంబంధం ప్రతి విషయం గొప్ప విజయము దయచేస్తున్నా తండ్రి. నేను నీలో వర్ధిల్లే భాగ్యం మీరు అందరికీ దయచేయమని మా రక్షకుడును ప్రభువును సమాధానకారుడు యేసుక్రీస్తు ప్రభువు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మంచిది.